ఆధ్యాత్మిక శోభ అనేటువంటి అంశంలో భాగంగా ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటాము, షడ్రుసోపేతమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని ఎందుకు తాగుతాము అనేటువంటి అంశాలని తెలుసుకుందాం. ఉగాది పచ్చడి ఎందుకు తాగుతాము అనేటువంటి అంశాలను విశ్లేషణాత్మకమైనటువంటి పద్ధతిలో దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఏంటి అనేటువంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అనగానే అందరికీ బాగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుసోపేతమైనటువంటిది. షడ్ రుచులు అంటే 6 రుచుల సమ్మేళనము అని అర్థం. అందులో మనము వగరు, తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు ఈ 6 రకాలను ఉపయోగించి మనము ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. అయితే ఉగాది నుంచి మొదలుగా శ్రీరామ నవమి వరకు కూడా ఈ ఉగాది పచ్చడిని సేవించాలి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అది కూడా ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. మనిషి జీవితంలో ఎదుర్కొనేటువంటి అనుభవాలను, అనుభూతులను, కష్టసుఖాలను ఏ విధంగా సమాన స్థాయిలో చూడాలో నేర్పించేది ఒకటైతే, దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథం మరొకటి. ఋతువులు మారుతున్నటువంటి సందర్భంలో మన శరీరం రకరకాల మార్పులకి గురి అవుతూ ఉంటుంది. చలి నుండి ఒక్కసారిగా వేడిని తట్టుకోవాలి అంటే శరీరాన్ని సంసిద్ధం చేయటమే ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి అసలైన శాస్త్రీయ దృక్పథం. కఫ వాతాలని, మన జీర్ణ వ్యవస్థని అన్నింటినీ కూడా ఈ వేడిని తట్టుకోవటానికి ఈ ఉగాది పచ్చడి సంసిద్ధంగా మనల్ని తయారు చేస్తుంది. శరీరంలో వచ్చేటువంటి మార్పులని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆరోగ్యంగా ఉండటం కోసమే ఉగాది పచ్చడి ఉపకరిస్తుంది. జీవితంలో సుఖదుఖాలు, అనుభూతులు, అనుభవాలు అనుకున్నాం కదా, వాటికి అలాగే ఈ రుచులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మొదలుగా వగరు తీసుకుందాం. వగరికి సంకేతంగా మనము అప్పుడే కాయలుగా పరిపక్వతకు వస్తున్నటువంటి మామిడికాయల్ని తీసుకుంటాం అన్నమాట. ఇవి వగరుకి సంకేతంగా చూపిస్తారు. ఈ వగరు అనేది జీవితంలో ఎదురయ్యేటువంటి ఆశ్చర్యానికి సంకేతం అండి. మనం వగరు నమలగానే చూడండి, ఆశ్చర్యచకితమైనటువంటి ఫేస్ ఆశ్చర్య సంకేతంగా పెడతాము. వగరు తినగానే ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతాము, అది మధ్యస్థమైనటువంటి అనుభూతికి గురి అవుతాం అన్నమాట. ఈ వగరు జీవితంలో వచ్చేటువంటి ఆశ్చర్యాలకి సంకేతం. వగరు కనుక తగిన మోతాదులో తీసుకున్నట్లయితే శారీరక దృఢత్వం పెరిగి అత్యంత ఆరోగ్యంగా ఉంటామట. ఈ షడ్రుచుల్లో ఏదైనా కానివ్వండి తగిన మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి. అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. జీవితంలో కూడా ఆనందాలు కానీ, సంతోషాలు కానీ, ఏవైనా అనుభూతులు, అనుభవాలు ఏవైనా కానీ తగు మోతాదులో ఉండాలని, అవి కనుక శృతి మించినట్లయితే మానసికమైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ చేదు తీసుకుందాం. చేదుకి సంకేతంగా వేప పువ్వుని చూపిస్తారు మనకి ఇక్కడ. వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరంలోని మలినాలను తొలగిస్తుంది, అలాగే బరువుని కూడా తగ్గిస్తుంది. జీవితంలో కూడా దుఃఖాన్ని, బాధని ఈ చేదుతో పోలుస్తారనమాట. జీవితంలో దుఃఖము, బాధ అనేవి కూడా జీవితంలో భాగంగా వస్తాయని, వాటిని కూడా తట్టుకొని నిలబడాలి అని చెప్పి ఈ చేదును ఆస్వాదించడం ద్వారా అర్థమవుతుంది. తర్వాత ఉప్పు, దీన్నే లవణము అని కూడా అంటాం. ఈ ఉప్పు లేకుంటే ఉత్సాహంగా ఉండరంట. చూడండి, నిస్సత్వతో ఉంటారు. ఖనిజ లవణాలు లోపించినటువంటి వాళ్ళు నిస్సత్వతో ఉంటారు. ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళరు. ఆకలిని, జీర్ణశక్తిని పెంచేది శాస్త్రీయ విశ్లేషణ అయితే, ఉత్సాహానికి ప్రతీకగా ఉప్పుని చూపిస్తారన్నమాట. ఇంకా కారం, సహనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి, అవి కూడా తట్టుకొని నిలబడాలి అని సూచించేది కారం అన్నమాట. ఇది ఒంట్లో వేడిని పుట్టిస్తుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. తగు మోతాదులో వాడినట్లయితే ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. అలాగే ఆమ్లము అంటే పులుపు, చింతపండు. కొత్త చింతపండుతో మనము ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాము. ఈ పులుపు అనేది జీవితంలో వచ్చేటువంటి విసుగుకి సంకేతం. ఇది నేర్పుగా వ్యవహరించడాన్ని నేర్పిస్తుందట. మీరు ఒక్కసారి పులుపుని రుచి చూడగా ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతాం. అంటే ఇది నేర్పుగా వ్యవహరించటం నేర్పిస్తుందట. విసుగు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, నేర్పుగా వ్యవహరించాలి అని చెప్పేది పులుపట. కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. చివరగా వచ్చినటువంటి తీపి, మనందరికీ బాగా ఇష్టమైనటువంటిది. మధురం అంటాము దీన్ని. కొత్త బెల్లం ఉగాది పచ్చడిలో వాడతాము. మానసిక ఆనందానికి, ఎల్లలెరగనటువంటి సంతోషానికి ఇది ప్రతీకగా చూపిస్తారనమాట. బెల్లం తినడం వల్ల శారీరకంగా కొత్త కణాల పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు బెల్లంలో ఐరన్ ఉంటుంది అని చెప్పి. శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అనేటువంటి శ్లోకంతో ఉగాది పచ్చడిని అల్పాహారంగా స్వీకరించాలి అని చెప్తారు పెద్దలు. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఈ షడ్రుసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ మీ జీవితంలో కష్టసుఖాలని సమానంగా భావించేటువంటి మానసిక స్థితిని, ఆరోగ్యాలతో జీవించగలిగేటువంటి ఆరోగ్య స్థితిని పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.